సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. కరణం ధర్మశ్రీ గారు, ఇప్పుడు వీటన్నింటినీ ఎట్లా ఎదుర్కొంటారు? ఇప్పటికే మన మిత్రులు కూడా కొంతమంది సలహా ఇస్తున్నారు మీకు. ఈ అబద్ధాల మీద మీరు గమనించిన అబద్ధాలు చెప్పండి ఇప్పుడు వీటితో పాటు. కొమ్మినేని గారు, మీరు ముందుగా ఇక్కడ రావడం చాలా మళ్ళీ సంతోషం అనిపించింది. ఎందుకంటే ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తేటతలం చేయడంతో పాటు మీ విశ్లేషణ కూడా చాలా చాలా ఇదిగా ఉంటుంది. ఎందుకంటే పత్రికలో వచ్చినటువంటి మమ్మల్ని క్వశ్చన్ వేసేటప్పుడు కూడా జనం తాలూకు నాడి, ప్రజల తాలూకు వేడి క్లియర్గా మీరు తెలుసుకొని మాట్లాడుతుంటారు. దానిలో సంతోషం మళ్ళీ వచ్చినందుకు అక్కడ ఉన్నటువంటి ఛానల్లో ఉన్నటువంటి పెద్దలకు, అలాగే సాక్షి ప్రేక్షకులకు కూడా అందరికి కూడా బిలేటెడ్ సంక్రాంతి శుభాకాంక్షలు, హ్యాపీ పొంగల్ చెప్తూ, ఈరోజు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ చూసారా, మీరు అన్నారు పెన్షను పింఛనీ తుంచే అని. పింఛనీలు పెంచే పింఛనీలు పంచే అనేది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి 100కు 100 రూపాయలు వర్తిస్తుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు అయ్యాములు ఎంత ఇచ్చారు సార్? అది కూడా ఆయన ఇచ్చింది ఏమీ లేదు. ఎప్పుడైనా ఒక పెన్షన్ ఎవడైనా కావాలంటే ఒకరు ఇద్దరు ఆ గ్రామంలో ఖాళీ అయిపోతే పైకి టికెట్ ఖాళీ అయిన తర్వాత ఈ పెన్షన్ ఇవ్వాల్సిన వాళ్ళకి 10 మందికి ఆశ చూపించి జన్మభూమి కమిటీల ద్వారా ఇచ్చినటువంటి దాఖలాలు మీకు తెలుసు. వాళ్ళకి ఏమైనా లంచం ఇస్తేనే అప్పుడు వాళ్ళకి పింఛనే ఇచ్చేవారు. అది యాక్చువల్ వాళ్ళ నైజాన్ని ఆంధ్రజ్యోతిలోను ఈనాడులోను అలాగే వాళ్ళ నైజాన్ని జగన్ నిజం కింద రాయడం అనేది తప్పు. ఎందుకంటే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా 39 లక్షలు ఉన్నటువంటిది, చంద్రబాబు నాయుడు అయ్యాంలో 39 లక్షలు ఉన్నటువంటిది 64 లక్షల మందికి 64 లక్షల మందికి పెన్షన్స్ పంపిణీ చేయడం, అది కూడా 3,000 రూపాయలు ఈరోజు ఇంటింటికి ఇవ్వడం అనేది ఎక్కడ దేశంలో ఎక్కడైనా చూసుకోండి ఎంతమందికి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన చూసుకున్నా సరే ఇన్ని లక్షల మందికి 66 లక్షల మందికి పెన్షన్స్ ఇవ్వడం అంటే మాట్లాడండి. మరి ఎందుకు వాళ్ళని అబద్ధాలు రాస్తున్నారు? ఎక్కడ 64 లక్షలు ఎక్కడ? మరి వాళ్ళు ఎందుకు అబద్ధాలు రాస్తున్నారు అంటే జనంలో ఆ పెన్షన్దారుల్లో జగన్ మీద అభిమానం ఎక్కువగా ఉండడం వల్ల 100కు 100 రూపాయలు. జగన్ అంటే ఎక్కువ, జగన్ మీద అభిమానం ఎక్కువ, జగన్ అంటే మక్కువ. ఇది 100కు 100 రూపాయలు జనాదరణ ఉంది కాబట్టి జన నేరాజనాలు పడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా ఇంకా ఆయన మీద బురజల్లే కార్యక్రమం చేయడమే ఈనాడు తాలూకా ఇది, అలాగే ఆంధ్రజ్యోతి తాలూకా ఇది. వాళ్ళు ఇప్పుడు ఇది వరకు ఇందాక విజయబాబు గారు మాట చెప్పారు రియల్గా. ఇప్పుడు జర్నలిజం అంటే అది జననిజమో లేదంటే జనయజం అనేది తెలియజేయాలి. అది తెలియకుండానే జర్నలిజాన్ని వాళ్ళు ఏంటంటే రామోజీరావు తాలూకే నిజం, రామోజీరావుకి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యూ, లేదా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అక్కసు, అదేంటంటే అది ఉన్నటువంటి వార్తని ఈ విధంగా మార్చి వాళ్ళు వ్యూ కింద మార్చుకొని వాళ్ళేమో కేవలం తెలుగుదేశానికి లేదంటే తెలుగుదేశానికి కరపత్రంగా ఉండడంతో పాటు జగన్మోహన్ రెడ్డి మీద విషం చల్లడమే పనిగా పెట్టుకున్నారు. లేకపోతే చూసుకుందామంటే ఏ విషయంలో అయినా సరే పల్లెల్లో బ్రహ్మాండంగా ఊరు మాడి అన్ని ఊర్లు కూడా ఆలోచించుకోండి, ప్రతి ఊరు మారింది. ఈరోజు నిజంగా చెప్తున్నా, సచివాలయాల బిల్డింగ్లు కొట్టొచ్చినట్టు క్లియర్ కనిపిస్తున్నాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి హెల్త్ సెంటర్లు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. రైతు భరోసా కేంద్రాలు కొట్టొచ్చినట్టు బ్రహ్మాండమైనటువంటి నూతన భవనాలు ఏర్పాటు చేసి ప్రతి ఊరికి ప్రతి సచివాలయానికి 1,25,00,000 రూపాయల దగ్గర ఖర్చు పెట్టి క్లియర్ బిల్డింగ్స్ కనిపిస్తుంటే ఊరు మారిందా, తీరు మారిందా అని అంటే మరి మీలాగా తీరు మేము మార్చుకోము. ప్రజలకు ఏది కావాలో ప్రజల తాలూకు వేడి, ప్రజల తాలూకా నాడి తెలుసుకొని ప్రజావసరాల నిమిత్తం మేము ఖర్చు పెడతాం తప్ప. అంటే ధర్మశ్రీ గారు, నాకు ఒక ఆలోచన వచ్చింది. 50 అంతస్తులు కడితేనేమో అభివృద్ధి అంట, ఊళ్ళల్లో 50,000 బిల్డింగ్లు కడితే మాత్రం అభివృద్ధి కాదంట. ఇది ఒక కొత్త విచిత్రమైన విష ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. అది అప్పుడు అదే ఎంత విచిత్రం చూడండి. 30 లక్షల మందికి భూములే ఇల్లు లేని నిరుపేదలకేమో ఇల్లు స్థలాలు ఏర్పాటు చేసి 30 లక్షల మందికి ఊర్లు ఇచ్చారు సార్. ఇల్లు ఇవ్వడం కాదు, ఇప్పుడు ఎవరికో ఇల్లు ఇవ్వడం కాదు, ఊర్లు ఇచ్చారు. ఊర్లో జగనన్న కాలనీలు ఎన్ని ఉన్నాయో 32 లక్షల మందికి ఇల్లు పట్టాలు ఇచ్చి 22 లక్షల మందికి ఇల్లులు కట్టి మా చోడవరం నియోజకవర్గంలో 4,982 ఇల్లులు కట్టిస్తే ఇల్లు ఎక్కడ ఇచ్చారు అని మాట్లాడుతున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు ఇక్కడ మీరు చూశారు
ఎంత అసూయ పడిపోతున్నారంటే అంబేద్కర్ వనం అనేది విజయవాడలో బజివాడలో పెట్టి ప్రపంచ రికార్డు అనమాట. రియల్గా అంత ఎత్తైనటువంటిది కట్టి 400 కోట్లు ఖర్చు పెట్టి 22 ఎకరాల్లో ఒక అద్భుతమైనటువంటిది ఒక టూరిజం కింద ఏర్పాటు చేస్తే వీళ్ళకి ఎలాగొచ్చిందంటే ఉన్నటువంటి నిజంగా చెప్తాను ఈ మాట. నేను ఒక సామాజిక వర్గం పేరు ఎత్తను కానండి, కమ్మ సామాజిక వర్గం వారికి తొడపాసం పెట్టినట్టు అది చూసేటంటే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. వీళ్ళ సామాజిక న్యాయం గురించి మాట్లాడేది అంటే దళితులు కానీ లేదంటే బీసీలు కానీ అల్పసంఖ్యాక వర్గాలు కానీ అణగారిన వర్గాలు కానీ ఆర్థికంగా చిదిగిపోయిన చిన్న కుటుంబాలకి దశ నిర్దేశించే రాజ్యాంగ స్ఫూర్తిదాత అయినటువంటి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ని అక్కడ పెట్టి ఒక బ్రహ్మాండమైనటువంటి ఈరోజు బెజవాడలో ఏర్పాటు చేస్తే ఎక్కడ పూర్తి చేశారనే విగ్రహం చూసి అసూయ పడిపోయి కులిపోయి ఆయా వర్గాలకేమో ఎంత స్థానం కల్పించడమా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి ఎంత స్థానం కల్పించడమా. నిజంగా చెప్తున్నాను, అగ్రకులస్తుల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఎంత జస్టిస్ జరగడం అని చూస్తే డైజెస్ట్ చేసుకోలేక ఆద్యుడైనటువంటి అంబేద్కర్ని అంబేద్కర్ తాలూకు విధానాన్ని హర్షించకపోయి ఎంత ఈర్ష్తో ఈనాడున ఆంధ్రజ్యోతి లేనిపోని కథనాలు చేసి కళ్ళు కనిపించలేదండి. ఒకసారి చూడండి అట్లా గ్రీన్ మ్యాట్లతో కవర్ చేసేస్తున్నాం అంట. గ్రీన్ మ్యాట్లతో కవర్ చేయవలసినటువంటి అగాత్యం ఏమైందండి? అక్కడ ప్రమాణంగా చూసి అక్కడ బందర్ రోడ్లోంచి వెళ్ళి చూస్తున్నా ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ వారధి దగ్గర నుంచి కనిపిస్తున్నా డైజెస్ట్ చేసుకోలే తల తిప్పడానికి కూడా వాళ్ళకి ఏంటంటే రుచించట్లేదు. అంత దారుణం అనమాట. ఎంత ఘోరం అండి. నిజంగా ఒక స్ఫూర్తిదాత అయినటువంటి నిజంగా ఒక మంచి విజన్ ఉన్నటువంటి జగను ఈరోజు అందుకని ఎన్టీఆర్ అని పేరు మీద జిల్లా పెడితేనే హర్షించలేకపోయారు. ఇదే కర్మ. ఎన్టీఆర్ పేరు పెట్టి ఎన్టీఆర్ వాళ్ళకి ఆలోచనే రాలేదు ఏ రోజు కూడా. ఎన్టీఆర్ జిల్లాని ఏర్పాటు చేస్తే అది హర్షించక అభినందనలు చెప్పలేక అంబేద్కర్ లాంటిది బ్రహ్మాండమైన ప్రపంచ రికార్డుతో ఒక అంబేద్కర్ వనవాన్ని బెజవాడలో పెడితే విజయవాడలో పెట్టినటువంటి దాన్ని అందరూ చూడడానికి వేలాది మంది లక్షలాది మంది వస్తుంటే దాన్ని భరించలేక ఈ విషపు కథనాలు రాస్తూ ఈనాడు ఆంధ్రజ్యోతి అనాలా అంధజ్యోతి అనాలా ఒకసారి ఆలోచించండి. ఎంత ఘోరం అండి, ఎంత నేరం అండి, ఇలాగా ఎంత అసూయ ఎందుకు అని. అందుకని ఏ కథనైనా చూసుకోండి. ఏ విషయం మీద నేను మాట్లాడతాను సార్ కొమ్మినేని గారు, ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2,46,000 కోట్లు సంక్షేమానికి ఖర్చు పెట్టినటువంటి ఏ రాష్ట్రమైనా చూపించమనండి. రైట్. ఒక అభివృద్ధి అలాగే అట్ ది సేమ్ టైం అభివృద్ధి కూడా 2 లక్షల కోట్ల దగ్గర ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు క్లియర్ కనిపించాయి. అదే అభివృద్ధి కానీ మీరన్నట్టు పెద్ద భవనం ఏదో 32 ఫ్లోర్లో 52 ఫ్లోర్లు కట్టయితే అది అభివృద్ధి అట. అక్కడ ఏదైనా రోడ్డు ఇచ్చినటువంటి అభివృద్ధి కాదట, లేదు సచివాలయ బిల్డింగ్ ఇచ్చింది అభివృద్ధి కాదట, కేంద్రం ఇచ్చింది అభివృద్ధి ఇచ్చిన అభివృద్ధి కాదట. నాడు నేడు ద్వారా స్కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ బాగు చేస్తే అది అభివృద్ధి కాదట. మరి ఏది అభివృద్ధి? మీరు ఇదే పాయింట్ మీద గంట సేపు అలవోకగా ధాటిగా మాట్లాడగలరు. మరి రవికిరణ్ గారు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆ అంశాల మీద జనానికి ఫోకస్డ్గా వెళ్ళాలనే ఉద్దేశంతో నేను స్ట్రైట్గా వీటి మీద మాట్లాడిస్తున్నాను.